ఎన్నో రియల్ కేసెస్ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇలాంటి ఒక దారుణమైన కేసు కూడా ఉందని నాకు అప్పుడే తెలిసింది. అదేంటంటే మహారాష్ట్రలోని జలగాన్ అనే డిస్టిక్ లో చాహాడి అనే ఒక చిన్న విలేజ్ ఉంది. అందులో ఒక చిన్న ఫ్యామిలీ కూడా ఉండేవాళ్ళు. తండ్రి పేరు దగ్రు పాటిల్, తల్లి పేరు గీతాబాయి పాటిల్ అండ్ వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దవాడి పేరు మంగేష్ పాటిల్, అతనికి 12 ఇయర్స్ అండ్ ఒక చిన్న పాప కూడా ఉంది, తనకి 8 ఇయర్స్. అయితే వీళ్ళ విలేజ్ కి ఆనుకొని ఒక చిన్న ఫారెస్ట్ కూడా ఉంది. అయితే వీళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా జీవించే వాళ్ళు. అయితే ఫిబ్రవరి 2, 2019 నాడు రోజులాగా తండ్రి దగ్రుబాయి పాటిల్ తన వర్క్ కి వెళ్లిపోయిండు. అండ్ వీళ్ళుంటున్న ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్ ఉండేది. అక్కడికి వీళ్ళిద్దరి పిల్లలు కూడా స్కూల్ కి వెళ్లిపోయారు. తల్లి గీతాబాయి పాటిల్ ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉండేది. అయితే ఆ రోజు పిల్లలకి హాఫ్ డే స్కూల్ ఉన్నప్పుడు వీళ్ళు 2:00కల్లా ఇంటికి వచ్చేవాళ్ళు. కానీ మంగేష్ పాటిల్ కి లాస్ట్ పీరియడ్ లేకపోవడంతో ఇంటికి 1:00కే వచ్చేసిండు. అయితే 2:00కి తన చెల్లి కూడా ఇంటికి వచ్చేసి అమ్మ అన్నయ్య ఎక్కడా అని అడిగింది. మీ అన్న ఇప్పుడే వాష్రూమ్ అని అడవి సైడ్ వెళ్ళిండు అని చెప్పింది. సరే అని ఆ చిన్న పాప వాళ్ళ అన్న కోసం ఇంటి బయట వెయిట్ చేస్తుంది. గంట దాటింది, 2 గంటలు దాటింది, 3 గంటలు దాటినా కూడా ఆ అన్న ఇంటికి రాలేదు. మంగేష్ గురించి ఆ ఊర్లో చుట్టుపక్క వాళ్ళ విలేజ్ లో నైట్ మొత్తం వెతికిర్రు, కానీ అతని ఆచూకీ మాత్రం తెలియలేదు. అసలు స్కూల్ నుంచి వచ్చిన మంగేష్ వాష్రూమ్ కి అని చెప్పి ఎక్కడికి వెళ్ళిండు, అతనికి ఏం జరిగింది, అసలు ఈ కేసుని పోలీస్ వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసారు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ కేసుకి కారణం ఎవరు అనేది మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ విషయం తెలవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం.